హాయ్ హలో వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా బెండకాయ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా బెండకాయల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెక్క నిమ్మబద్ద రసం అండి. ఇవి బాగా వేసి ఆ నిమ్మరసం, ఈ ఉప్పు కారం అంతా బెండకాయ ముక్కలకి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అంత శనగపిండి వేసి ఇది కూడా కలపాలి. ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి చేత్తో 2 మినిట్స్ పాటు. తర్వాత ఇంకాస్త పిండి పట్టేలా ఉంటే ఇంకొక 2-3 స్పూన్ల వరకు పిండిని వేసుకుంటూ చక్కగా చేతితో పిండి మొత్తం ముక్కలకి పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి రెడీ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువే పట్టిద్ది. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు నాకు ఆయిల్ పట్టింది 1/2 కేజీ బెండకాయలకి. ఇందులో ఒక 1/4 కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఈ పల్లీలని సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేగిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు వేగాక ఇందులోనే కాస్త కరివేపాకు అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇవి వేసి బెండకాయ ముక్కలంతా ప్యాన్లో సరిపడా స్ప్రెడ్ చేసుకొని ఇందులో మనం వేసిన నిమ్మరసం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది. డెఫినెట్గా ట్రై చేయండి. మొత్తం వేసి ఒక్కసారి కలుపుకోవాలి చక్కగా కింద నుంచి పైకి. చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ. జిగురుగా లేకుండా బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఎగ్ కూడా వేస్తున్నాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా. చూడండి వేగుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా వేగింది. కింద శనగపిండి కూడా కలర్ చేంజ్ అయిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టేయద్దండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే శనగపిండి మాత్రం మాడిపోతుంది అండ్ బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వవు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ చేసేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి పెడతాం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఇవి వేగిన తర్వాత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వీడియోని ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకొని కర్రీని మధ్యలో గ్యాప్ ఉంచుకొని ఇందులో ఒక 2 ఎగ్స్ ఇలా వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ వేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టం ఉంటే ఇంకా 1 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేయకుండా ప్యాన్ అంతా జస్ట్ మనం మిగిల్చిన ఆ స్పేస్లో మాత్రమే ఇలా గెరిటతో
ఆ ఎగ్ అంతా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది అదే నీచు వాసన రాకుండా, ఎగ్ స్మెల్ రాకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఎగ్ అంతా ఫ్రై అయిన తర్వాత మాత్రమే కర్రీలోకి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకుంటే ఇప్పుడు మనం వేసిన ఎగ్ అంతా కర్రీలో కలిసిపోయేలా ఇంకొక 2 మినిట్స్ పాటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కలిసిపోయింది. ఇక్కడ నేను సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ ముందుగా మనం వేయించి పెట్టిన పల్లీలు వేసి పల్లీలు కూడా కర్రీలో స్ప్రెడ్ చేసేస్తున్నానండి. ఇంకేముంది, ఆల్మోస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ కంప్లీట్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రైస్ కూడా పక్కన పెట్టేసి ఉత్త ఫ్రైనే స్నాక్స్ తిన్నట్టు తినేశారు మా పిల్లలైతే. అంత బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మా పాప అయితే ఉత్త కర్రీయే కావాలి నాకని ఉత్త కర్రీయే తినేసిందండి. అంత బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ మరెన్నో చేయగలుగుతాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.